మా బాసులు ఢిల్లీలో ఉండరు, ఇక్కడనే నిర్ణయాలు జరుగుతాయి. ప్రజలు ఏది కోరితే అది జరుగుతుంది. కాబట్టి వాళ్ళకేమో అక్కడ స్విచ్ ఎత్తేనే ఇక్కడ లైట్ వెలుగుతుంది, ఆడ స్విచ్ అయిపోతే లైట్ వెలిగా ఇవన్నీ పట్టిపోసిగాలే ఇక్కడ మాట్లాడతారు. ఇవాళ చూస్తలే మరి టిక్కెట్ల కోసం వాళ్ళ ఆఫీసులు కాలబెట్టుకుంటారు. ఎవడన్నా ఎంత సంస్కారం ఉన్నది ఆ పార్టీలో, టిక్కెట్లు అమ్ముకుంటున్నారంటే కొనుక్కుంటున్నారంటే. మరి అట్లా లేదు మన దగ్గర. మనం అందరిని చూసుకొని అందరిని బ్యాలెన్స్ చేసుకొని ఇచ్చుకొని ముందుకు పోతా ఉన్నాం. ఆ పార్టీ ఎంతమంది ముఖ్యమంత్రులు, డజన్ మంది ముఖ్యమంత్రులు ఉంటారు. డజన్ మంది ఎవడు ఉంటాడు, ఎవరిని అడగాలి, ఎవడి ఏడాదికి ఎంతమంది మారుతారు. ఇప్పుడు కర్ణాటకలో చూస్తున్నాం కదా రోజు పంచాయతీ. ఈ రకంగా ఒక నిశ్చితమైన అభిప్రాయం లేకుండా, ఒక సిద్ధాంతబద్ధత లేకుండా అడగోలు జమాబందీలాగా రాష్ట్రానికి ఒక నీతి పెట్టి, కాంగ్రెస్ జాతీయ పార్టీ కదా, మరి తెలంగాణలో ప్రకటించిన స్కీమ్లన్నీ ఛత్తీస్గఢ్లో అమలు చేస్తుండ్రా, పంజాబ్ చేసిండ్రా, రాజస్థాన్లో చేసిండ్రా, ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో చేస్తుండ్రా. అంటే ఏమన్నట్టు, ఏ ఎండగా గొడుగు పట్టి అప్పుడు మందం ఎలక్షన్లో చెప్పాలి, అవతల పడాలి, అంతే కదా. కాబట్టి దయచేసి మీ కనగబడకుండా పోయే నాయకులు కాదు, మీ మధ్యలోనే ఉండేటువంటి మధును గెలిపేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రెండవ మాట, పుట్టమధు అధైర్యపడతా ఉన్నాడు, కొంతమందిని కొనుక్కపోతా ఉన్నారు. అది పోతే వాడు గడపర ఉన్నట్టు ఒక్కడే పోతాడు, ఊర్లో వాని మీద రియాక్షన్ వస్తుంది. నువ్వేం చింతించే, ఎందుకంటే ప్రజలకు తెలిసిపోతుంది కదా, కొన్నోడు వాడు అమ్ముడు అనేవాడు కూడా ప్రజలకు తెలిసిపోతుంది. నేను కరీంనగర్ ఎలక్షన్లో వెళ్ళినప్పుడు అట్లనే చేశాను. చొప్పదండి కాన్స్టిట్యున్సీలో 20 లక్షలు ఇస్తామన్నటువంటి గరీబోడు అమ్మాయి అడ్డం పడ్డాడు. చొప్పదండి నియోజకవర్గంలో 5గురు పార్టీ మండలాధ్యక్షులను కొనేసిండు. ఆ ఊళ్ళో వాళ్ళని దంచిండ్రు, అయితే 5 ఓట్లు కూడా రాలే. ఈడ కూడా గంతే అవుతుంది. మధు నువ్వేం రందిపడకు, ప్రజలకంత చైతన్యం ఉన్నది. ఆ పైసల కోసం మోసపోయేటోళ్ళు కొద్దిమంది పిచ్చివాళ్ళ నాయకులు పోవచ్చు గురలాగా, కానీ ప్రజలకు అది లేదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా.